సిసిపిఏ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజీరామ్ అండ్ రవి మీద 7 లక్షలు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఫైన్ వేసింది. 7 లక్షలు ఫైన్ వేసింది. అండ్ యూపీఎస్సీలో దీనికి సంబంధించి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. అండ్ సిసిపిఏ యాక్ట్ 2019 ప్రకారం గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పి కంప్లీట్లీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మోర్ దాన్ అంటే ఓవరాల్ గా 60 నోటీసులు అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి ఇచ్చింది. అండ్ ఓవరాల్ గా 1,46,00,000 కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద ఇచ్చింది. దాంట్లో యూపీఎస్సీ, సివిల్ సర్వీస్, ఐఐటి, జేఈఈ, నీట్ వీటన్నిటి మీద ఇచ్చింది అనమాట. అంతకు ముందు మనం ఒకసారి గమనిస్తే సుబ్రారంజన్ కి, విజన్ ఐఏఎస్ కి 2 సార్లు ఫైన్ పడింది. సుబ్రారంజన్ కి 2024లో ఒకసారి పడింది, 2025లో శంకర్ ఐఏఎస్ కి పడింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ర్యాంక్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్స్ ని మోసం చేసి జాయిన్ చేసుకుంటున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు అని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే హైదరాబాద్ లో నేను ఒకటి చూశాను. యాక్చువల్లీ ఇక నేను ఆ పేరు రివీల్ చేయదలుచుకోలేదు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. ఏమనంటే 85+ ర్యాంక్స్ వచ్చాయి మాకు అని చెప్పి ఒక పెద్ద పేరున్న ఐఏఎస్ అకాడమీ పెద్ద హోర్డింగ్ పెట్టింది. అదో సర్ప్రైజ్. అంటే ఇంత ఓపెన్ గా వీళ్ళు చేస్తా ఉన్నారు. కానీ అశోక్ నగర్ మీద ఖచ్చితంగా సిసిపిఐ ఫోకస్ చేస్తే చాలా దొంగలు దొరుకుతారనేది నా పాయింట్. తప్పు పని చేసే వాళ్ళు కూడా దొంగలే కదా. సో ఢిల్లీలో అయితే మనం చూసుకుంటే వీళ్ళని దొంగలు అనట్లేదు, బట్ మిస్లీడ్ చేశారు, మోసం చేయాలని ట్రై చేశారు, సిసిపిఐ మొటిక్కేసింది. అగైన్ అశోక్ నగర్ లో కూడా ఇలాంటి సిసిపిఐ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనేది నా ఫీలింగ్. అశోక్ నగర్ లో చాలా మంది దొంగలు తిరుగుతా ఉన్నారు. ఈ విధంగా మిస్లీడ్ చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ మిస్లీడ్ చేస్తూ 85+ ర్యాంక్స్ ఒకడంటాడు, ఇంకోటేమో మొత్తం ర్యాంక్స్ అన్ని మాయ అంటాడు, ఇంకోటేమో నన్ను మించిన వాడు లేడు అంటాడు, అంటే వచ్చిన ఐఏఎస్ వచ్చిన వాళ్ళందరూ మావాడు అని ఇంకోటి అంటాడు. సో ఎటుపోతున్నాం మనం? ఖచ్చితంగా సిసిపిఐ అశోక్ నగర్ లో కూడా ఫోకస్ చేస్తే ఇంకా చాలా మందికి ఫైన్ పడే అవకాశం ఉంది. బట్ ఒకటే, ఈ ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,50,000 నుంచి 2 లక్షలు తీసుకుంటా ఉన్నారు. ఈ 5 లక్షలు 10 లక్షలు సరిపోవు. మినిమం ఒక 20-30 లక్షలు అని వేయాలి మినిమం. అప్పుడు కానీ వీళ్ళకి భయం అనేది ఉండదు. సిసిపిఐ దీని గురించి కూడా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు అంటారు కదా రాజీరామ్ అండ్ రవి పోండి ఇప్పుడు పోయి చేయనండి అంటే, వాళ్ళు అంత దిగజారిపోయి అడ్వర్టైజ్మెంట్ ఆ విధంగా చేస్తున్నారంటే జెన్యూనిటీ ఎక్కడ ఉంటుంది అక్కడ ఇంకా అనేది నా ఒపీనియన్. చూడాలి. మీరు ఒకసారి జాయిన్ అయ్యే పని అయితే జాయిన్ అవ్వండి. బట్ నా ఒపీనియన్ అయితే ఇది.